తినుబుల్ల బో తినమంతే. వద్దు, నాకేమొద్దు. ఇదే దొన్న కూడా అనుకుంటున్నా బేటే. ఒరిమి పన్ను అరకోడి కూర తెలుసుకుని ఎగురున్నా. ఇగో నా తోడ పుట్టిన సీతాలు లేదు, అది మా అమ్మకాడికి వెళ్ళిపోనాక ఈనాటికి ఇయ్యాలే మా ఇంట ఒరిపి వండడం తెలుసా? అంతే కదా లేక? అంతే కదంటా మరే. కాకపోతే మొన్న పొలాలు అమ్మకున్నాడు, పోలేరమ్మకి ఉపారాలు ఎత్తిచ్చామనుకో. అవునే మర్చిపోనాను. బుద్ధి బుద్ధి అవు బుల్లె. మధ్యలో పోలేరమ్మ తల్లి, తర్వాత నువ్వే. బుల్లెమ్మ తిరు బుల్లెమ్మ ఇంచేప. మహాప్రభు మీకు నమస్కారం. నాకేం వద్దు, నన్ను పోనివ్వండి. మన సీతాలు ఇంతే కదా లస్తక్క. ముఖ్యమైన కోపం సిర్రెత్తినదో ఇలాగే దండం పెట్టి వండవద్దు పేబో అనేది. సీతాలు నా చెల్లాయి బుల్లెమ్మ. నేనాకే బొద్దుగా ముద్దుగా బంతి పూల రథం వల్ల తిరిగేది. అరేదే అట్లా లేచి వెళ్ళిపోతావేటి? కోడిను కోడిను నువ్వన్న చెప్పులు అత్తక్క. నువ్వు అలాగో అండ్రా తింటది. నేను తిన్ను. ఇదిగో మీరు ఇలా విసిగిస్తే నేను వెళ్ళి ఏ బాలన్నా పడి చేస్తానంతే. చిచ్చి చిచ్చి అత్తన కర్మ. అదేంటి తల్లి, బతికి బట్ట కడతాక అందరూ నానా కట్టాలు పడతా ఉంటే నువ్వు పోయి సత్తానంట బేటి. లక్క ఏటంత వేటి? దీని వరుస ఏటని? ఏడస్తున్నదే, నవ్వుతున్నదే, గుడ్డెర చేస్తున్నదే, బెదరుతున్నదే, సత్తానంటున్నది. ఏటంతావు? అదేరా నాకు తెలకుంటున్నది. ఒకవేళ గాలి సాకనేది కదా? అవును రాయ్, కావచ్చు కదా కదా. నాకు అప్పుడే అనిపించినది. గాలేనక్క, గాలే. గాలేరా. నువ్వు బేగ లగెత్తుకెళ్ళి ఆ గండాచారి గౌరవానికి కాకేసుకురా. గాలే, ముమ్మాటికి గాలే. స్వామి దండాలు, స్వామి దండాలు. రా గౌరయ్యన్న, సమయానికి వచ్చినావు. నేను నీ కాడికి వచ్చి పిలుచుకొద్దాం అనుకుంటున్నాను. పిల్లవడానికి నువ్వెవడురా? ఆ పిశాచే పిలిచింది. రే గౌరయ్య, శాంత ఇంట్లో కొత్త పిల్ల పట్టుకున్నాను, నీకు సేవ ఉంటే వచ్చి నన్ను వెళ్ళగొట్టరా అని సవాల్ చేసింది. బాబు పిలిచేసి పిలిచినాదా? పిలిస్తే నాకేమిటి భయం? శరభ శరభ అశరభ శరభ అంటే వీరభద్రుడు పలికి ఏం నాయనా నాతో పనుందా అంటాడు. కాళీ జై కాళీ కాళేశ్వరి దేవి అంటే ఆ పోలేరం ప్రత్యక్షమై ఏం బిడ్డ నేనే రావాలా, నా భటుల్ని పంపిస్తా చాలా అంటుంది. నాకేమిటి భయం, దెయ్యాలకి దెయ్యాన్ని. బుల్లెమ్మ స్వాములు చాలా మంచి ఆయన. దండం పెట్టు, దండం పెట్టు. అదే దండమా గొడ్డలు పెట్టా? చిన్నపిల్ల అపరాధం, అపరాధం. చిట్టి ఇదే ఏమిటా చిట్టి పుట్టిలు? బుల్లెమ్మ స్వాములు ఈ ఊళ్ళో అందరినీ అలానే పిలుస్తారు. అంతే అంతే అంతే. చెయ్యవు. ఎందుకు? జాతకం చూడ్డానికా? ఇదివరకు అదే చుట్టూని గిట్టుబాటు లేక ఇప్పుడు గుళ్ళో గంట కొడుతున్నాం. చేయిదే స్వాములు చెయ్యి అక్కడ. శాంతయ్య శాంతయ్య నీకు కళ్ళు కనిపించడం లేదురా? నేను స్వాముల్ని కాదురా, తల్లిని, అమ్మని గారు అమ్మని, పోలేరమ్మని. బాగా చెప్పావరా భర్త. మా బుల్లెమ్మకు గాలి చోకినాదని భయం ఉన్నది. వైనవు చెప్పు తల్లి. ఎనుకోర ఎనుకోర నరుడు ఎవరంబు చెబుతాను ఎనుకో. 6 మాసాల నాడు బుల్లెమ్మ ఇల్లెడితే పెట్టెళ్ళినాది, కన్నోరి నుదులేసినాది, కట్టుకొన్నోరు నుదులేసినాది. అదా కదా, అందుకేనంటే బావిలో పడతానంటది, చస్తానంటది. అవునరా, బావిలో పడ చూసినాది బుల్లెమ్మ, బావిలో పడ చూసినాది. చింతా చెట్టు దిగురు బట్టి ఎలాడేది ఎర్రి తిండి బుల్లెమ్మ మీద తివాలింది, బుల్లెమ్మ మీద తివాలింది. చిట్టమ్మ చదివై పట్టుకున్నారా? అవును రో పగటా. బాబు ఏం దా స్వాములు? తల్లి తల్లి
గాలి దింపే తల్లి దింపే. నువ్వు చెబితే చేత్తో తీసుకున్నట్టుగా లేచి వెళ్ళిపోతుంది. గాలి ఏంటి చేయాలరా? నా భక్తుడికి అన్యాయం చేస్తావా? ఆడి పొట్ట కొడతావా? ఏం లేదురా, నా భక్తుడు పంచెలు చూడరా సివికి తిరిగిపోయి ఆడిని చూస్తుంటే నాకే దుఃఖం వస్తుంది. రేపు 2 కొనెట్టుకుంటానే తల్లి. దాంతో పాటు సాదర ఖర్చు 5ో 10ో ఇచ్చుకుంటుండు. ఇంకా ఉంది, నా భక్తుడికి కోడి కూరంటే ఎక్కువ ఇష్టం. ఒక జత కోళ్ళు పంపించుకుంటా తల్లి. దాంతో పాటు కాయ. ఏ కాయ తల్లి? భక్తుడు మాట్లాడరు ఇది. అలాగే ఇచ్చుకుంటాలే తల్లి. ఉండు ఆలోచించుకొని ఆడి పెళ్ళానికి ఒక చీర పెట్టు. ఆడికి పంచి పెట్టి దానికి చీర పెట్టకపోతే చంపేస్తాడు. అలాగే ఇచ్చుకుంటాను తల్లి. కానీ బుల్లెమ్మ మీద గాలి దిగిపోతుందిగా. పోతది. యాట్ని కోడిని దక్షిణిచ్చుకో, వీబుద్దు సడు తీసుకో. అమ్మ దిగిపోతున్నదే. ఆడితే ఏమిటమ్మా ఈ గొడవంతా? దెయ్యం పట్టింది మీ దొంగ వైద్యుడికా నాకా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిచ్చి నమ్మకాలతో మీకు మీరే అన్యాయం చేసుకుంటే. అయ్యో అయ్యో లెంపలేసుకో తల్లే, అది దెయ్యం కాదు అమ్మోరు. అమ్మోరుకు మాట ప్రకారం చేస్తే గాలి ధూళి ఉప్పులు ఎగిరిపోతాయి. నాన్ సెన్స్. గాలి లేదు ధూళి లేదు. మీ పిచ్చి నమ్మకాలు నానెత్తి రుద్దకండి. ఏమిటి శాంతయ్య, 1000 ఏనుగులు తొక్కినట్టు ఉళ్ళంతా బరువుగా ఉందో ఏం చేద్దంటావు? ఏనుగులు కాదు, దెయ్యం. దెయ్యం ఎక్కి తొక్కింది. దయ్యమేటి అమ్మోరు? చల్లని తల్లి నీ మీద పూనకం వచ్చేసినది. అమ్మోరే నా మీదే పూనకమే. ఆర్తికి దండం పెట్టావా? ఆర్తిచ్చేసిన. ఏం చెప్పింది? అదే పిల్లదాని మీద గాలి సోకినది, పూజ గీజి చేయించు అన్నది. అటనే తల్లి అని దండ పట్టేసినాను. ఇంకేం చెప్పింది? ఇంకేట్లేదు. ఏంటి శాంతయ్య, నా గురించి ఏదో చెప్పినట్టు గుర్తుకొస్తుంది. ఏట్లేదు. ఏదో జోడు కోళ్ళు ఇమ్మని చెప్పలేదు. రేపు సంతలో కొని అప్పించుకుంటా. ఇంకేం చెప్పింది? ఇంకేట్లేదు. నాకు మా ఇంటి దానికి బట్టలు పెట్టమని చెప్పినట్టు గుర్తుకు. పూనకుల్లో చెప్పుకున్నాయన్ని బాగా జ్ఞాపకున్నాయి నీకు? జ్ఞాపకం కాదు బుల్లెమ్మ, ఆ తల్లి అలా పలికిస్తున్నది. అవునవును, ఇంకేం పలికింది? ఇంకేట్లేదే. అదేంటి అయ్యా అసలు పాట మర్చిపోయావు? ఏటి సాములు? అదే నా సాదర ఖర్చుకి 5ో 10ో ఇవ్వమని చెప్పలే? చెప్పినది ఇస్తలే. అదే మరి ఇప్పుడా? ఇంకెప్పుడు? అప్పుడప్పుడు కదా. ఇప్పుడు ఇవ్వు. చెట్టుకో. వచ్చిన పని అయిపోయింది. అదేంటి సాములు? సాములు కాదు, ఆ పిల్ల మాట ఏంటి చేసినావు? ఏం పిల్ల? ఓరి గాలయ్యా. ఓహో అదా. ఇదిగో ఇది మంత్రించిన విభూతి. సాయంకాలానికల్లా పిల్లదానికి తలారా నీళ్లు పోసి పసుపు రాసి కొత్త చీర కట్టి గదిలో పెట్టి మంచం మీద కూర్చోబెట్టి తలుపు తాళం వేసి వెనకొచ్చి చొక్కోడి చేక లోపలికి వెళ్ళి పిల్లదాంతో మాట్లాడు. సరిగ్గా మాట్లాడిందా వెనకొచ్చి ఏంటి వెనక్కి వెనక్కి వెనక్కి. ఏదన్నా గొడవ చేసిందా గుప్పుడు విభూతి తీసుకో. జామ్ జంబారి డామ్ డంబారి బాంబ్ బంబారి అని ముఖమే కొట్టు. మళ్ళీ గొడవ చేసిందా జామ్ జంబారి బాంబ్ బంబారి డామ్ డంబారి కొట్టి మళ్ళీ కొట్టు. అలాగే ఎంతసేపు కొట్టాలి ఏంటయ్యా? జబ్బు అడిపోదాకా కొట్టాలి. అడిపోతానా? నన్ను పిలు, నేను వస్తాను. ఏటి నువ్వు? రాత్రికి మన ఇంట్లో కోడుకోర దుకాణాలు కట్టేక ముందే వెళ్ళి ఏటి చాన్ చంపాలి టాక్ డంబారి బాంబ్ బంబారి. ఎలాగున్నదేటి? ఏది నా ఇంకోసారి చూడు. నేనెవరో ఏటో తెలుస్తున్నదా? బాగా తెలుస్తున్నది. ఏటి కావాలి ఏంటి? అయ్యో బాబు, లేకపోతే ఏమిటయ్యా నీకేమన్నా మర్చిపోయిందా? బలవంతాన్ని గదిలో పెట్టి తాళం వేస్తావా? ఇంకేటి గాలే జాన్ చంపాలి పంపాలి. ఓపిక అదే దిగిపోతులే. అయ్యో రామా, ఆశ్రయం ఇచ్చావు కదా అని చెప్పని మర్యాద ఇస్తే ఇదే నువ్వు నాకు చేసే మర్యాద. పట్టింది నీకు పట్టింది. నీకు దైవం తెలుస్తా. ఇదిగో చచ్చిపోనారు.
దయ్యం తిరగబడలేదు లక్క కాసేపట్లో ప్రాణం తీశాడు. ఏడది భగవంతుడా, ఇలాంటి అమాయకుల్ని ఈ దళారుల నుంచి నువ్వే కాపాడాలి. రామా రామ. లక్క ఇప్పుడు ఏటి దారి? ఏటి చేద్దాంరా? ఏ శాంతయ్య, సాములు రారా. దెయ్యం హాయిగా బుజ్జుందా? సాములు దెయ్యం ఎదురు తిరిగినది. దెయ్యం నేను ఒగ్గేసిపోతామేంటి? ఇవాళ నా వల్ల కాదు. రేపు సీసా తెచ్చి సీసాలో దాన్ని వేసి బిరడా వేసి బిగించి ఆ బిరడా ఏటో ఎప్పుడో బిగించు. అమ్మ బాబోయ్, ఆ గాలి నీకు సోకిండ్రు. నాకేటి నేత సాములు. ఏది నీ కాళ్ళు చూపించు. కాళ్ళు చేతులు అన్ని చూసుకో. శాంతయ్య, సచ్చి నీ కడుపును పుడతానయ్యా, నన్ను వదిలేవయ్యా. ఇప్పుడే సావు పద. అబ్బబ్బబ్బా, ఈ ఊరందరికీ నేను ఒక్కనయ్యా. నేను సత్యం మీ గతి ఏమిటి? నువ్వు తట్టమేమంతా గోదావరిలో దూకుతావు. సాములు నువ్వే దయ్యానికి భయపడితే నా బిడ్డగా దేటని. తప్పదా? తప్పదు. తప్పదా? ఓ పంచి, దెయ్యం నన్ను చూస్తే బెదిరిపోతుంది. అందుకని ముద్దులు వెళ్ళి గొడుసుతో దాన్ని గట్టిగా కట్టి కాచి మేము వస్తాం. ఎలా ఉంది? బాగున్నా. బాగుందా? అయ్య బాబాయ్, లక్క సాములు కొంప మునిగిపోరాది. రండి రండి. అయ్య నన్నేటి చేయలేదు. గుల్లెమ్మని దయ్యం మింగేసినది ఇక్కడెక్కడ లేదు. లేదురా, లేదు. ఆ దెయ్యం కిటికీ వేసుకుని పోరాది చూడు. అవునే, నిజమే. తల్లి పోలేరమ్మ తల్లి, అపం శుభం ఎరగని ఎర్రిపాగుల పిల్ల ఎక్కడున్నా నువ్వే చల్లగా చూడమ్మా, చల్లగా చూడు తల్లి. ఏ వస్తావా? రా. ఎన్నాళ్ళు తిరుగుతావు? కన్నవారిల్లు కాదని వచ్చావు. కట్టుకుంటానన్నవాడు మోసగించాడు. ఈ దినదిన గండాలు ఇంకెన్నాళ్ళు ఇలా అనుభవిస్తావు? ఇక చాలు, రా. రాను. ఒకసారి చనిపోవాలని ప్రయత్నించాను, అది విఫలమైంది. బహుశా నేను బ్రతకాలనే భగవంతుడి నిర్ణయం కావచ్చు. ఇక ఆ ప్రయత్నం చెయ్యను. ఏనాడైనా నా శీలానికి భంగం కలిగే ప్రమాదం ఏర్పడితే నువ్వు చెప్పిన పనే చేస్తాను. ఆనాడు ఈ చెరువులు బావులు అవసరం లేదు.